న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మరియు గంగవరం మండలాల్లో ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమం మరియు బీజేపీ జిల్లా సెక్రటరీ స్వప్నకుమారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ స్వప్నకుమారి మాట్లాడుతూ ఆంధ్ర వనవాసి ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని, మన గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మన భారత హిందూ సాంప్రదాయాలు చాలా విలువైనవని, విదేశీ సాంప్రదాయాలు మనకు వద్దని, మన భారతీయ హిందూ సంవత్సరం ఉగాదని, జనవరి 1 అన్నది కేవలం క్యాలెండర్లో ఒక నెంబర్ మాత్రమే తప్ప మన భారతీయులకు నూతన సంవత్సరం కాదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, వనవాసి అధ్యక్షులు రామకృష్ణ, గంగవరం మండలం మరిపాలెం గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నెలల నుంచి కూడా ఎక్కడైతే మారుమూల ప్రాంతంలో మన గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వైద్యం అందక చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంత దూరం హాస్పిటల్కి వెళ్ళలేము, చేయలేము, చూపించుకోలేము అనే ఉద్దేశంతో. అలాగా మన ఆ యొక్క విధి విధానాలు కలిగినట్టు మన యొక్క గిరిజన బిడ్డల కోసము ఈరోజు ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం వాళ్ళు ఉచితంగా సేవలు అందించడం కొరకే ఈరోజు మన ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఎంత పెద్ద జబ్బులు అయినప్పటికీ, ఆపరేషన్స్ అయినప్పటికీ అన్ని విధాలకు కూడా మనం సహకారం చేయొచ్చు. ఉచితంగా హాస్పిటల్కి వెళ్ళిన ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలో మన గిరిజన ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఆయనకు ఒక ఆపరేషన్ విషయం అయితే మన వాళ్ళు, అంటే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే హాస్పిటల్ ఎక్కడైనా ఉంటుంది, ఆ దగ్గర ప్రాంతంలో మన డాక్టర్ గారు కూడా ఉంటారు. తెలియకపోతే మనకు ఒక సిబ్బంది ఉంటుంది, ఒక టీం. ఆ టీం తీసుకెళ్ళి హాస్పిటల్లో మంచిగా ఎక్కడ ఉండాలి, ఎక్కడ వైద్యం చేయించాలి, ఎక్కడ ఆపరేషన్ చేయించాలి, మీరు ఎక్కడ ఉండాలి, తిరిగి రిటర్న్ వచ్చేంత వరకు ఆ ప్రాంతం సిటీ నాకు తెలియదు, నేను వెళ్ళలేను అనుకుంటే అంత స్పెషాలిటీ కల్పిస్తూ మనకు ఒక మంచి సేవ అందించేటువంటి ఒక టీం ఉంది. మనకు అన్ని రకాలుగా కూడా ఆపరేషన్ అవని అన్ని రకాల జబ్బులకి మన వాళ్ళు సహాయంగా ఉంటారు. ఉచితంగా మీకు అందించడానికి ఒక మంచి ఆంధ్ర వనవాసి కళ్యాణ వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి వరకు మనము చాలా ప్రాంతాలు, మన చింతూరు అవని, అదే మన అడ్డతీగల మండలంలోని లోపల ప్రాంతాలు, వీరవరము, అలా చాలామంది అంటే 2000 మందితో మనం వీరవరంలో చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆపరేషన్ అవని లేకపోతే ఏదైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మనం ముందుకు వచ్చి సహాయం చేసుకుని తీసుకెళ్ళడానికి కూడా మనం చేయించడం జరిగింది. మేమే దగ్గరుండి డాక్టర్ గారు వచ్చి ఉన్నారు. అదే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినటువంటి ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కూడా చూపిస్తే వాళ్ళకు కూడా కొన్ని మెడిసిన్స్ ఇచ్చామా, ఇది మీరు వాడండి, కొనలేని పరిస్థితులు అయితే మన దగ్గర మందులు ఉన్నాయని మనం ఇవ్వడం కూడా జరిగింది. అలా చాలామందికి నయం అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక ప్రాంతంలో పెట్టి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీకు అందుబాటు కలగదు కదా. మరలా మీ ప్రాంతంలో పెట్టడానికి మీకు ఎంతవరకు ఈ యొక్క మందుల వల్ల మీకు న్యాయమైందని తెలుసుకోవడానికి మరలా కూడా పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి పెట్టేసి వెళ్ళిపోవడం నామహత అనే కాదు, అదైతే కాదు. మీరు మరలా మీకు కావాలనుకుంటే మన ఉచితంగా వస్తుంది కదా గవర్నమెంట్ వెహికల్ 104, అందులో కూడా మీకు మందులు ఉంటాయి. వీటి ద్వారా మీరు అడిగితే ఇస్తారు. తర్వాత మనం ఇస్తాం. మరలా మీరు అందరు ఇదే ఉత్సాహంతో మాకు సపోర్ట్ చేసినట్లయితే మీకు తగ్గిందని అనుకొని, అలాగే మన ఊర్లో ఒక్కళ్ళైనా మనం ఒక మంచి మేజర్ది ఏదైతే అది చేయించగలిగితే కూడా మీకు అంటూ ఒక మంచి విధానం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఇక్కడ పెట్టడానికి కూడా మేము ముందుకు వస్తారని మన ఆంధ్ర వనవాసి కళ్యాణ వాళ్ళు ఉచితంగా, అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా వైద్యం అందట్లేదు, అవునా కదా. కానీ మన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. టైం లేదు కాబట్టి త్వరగా మన మెడిసిన్స్ ఎవరికైనా చూడాలంటే చాలా ఒక 1/2 అవర్ పడుతుంది. కాబట్టి మాటలు పక్కనెట్టి మనం ఈ తీసుకోవడానికి ముందుకెళ్దామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి, అలాగే మీ అందరి ఊరు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లేటెస్ట్ గా కొత్త మన స్వదేశీ పంటలు అన్నమాట ఇవి. కాయగూరలు బాగా వస్తాయి, మంచి విత్తనాలు తెచ్చారు.
మీ అందరికి ఒక పొట్లం ఇస్తారు. మీ పెరట్లో ఖాళీ జాగాలో ఉడండి. మన కంచెలకి ఉంటాయి కదా, కాలం మార్పు కొద్ది మనం కూడా మారిపోయాం, వేయడం మానేసాం. కాబట్టి కనీసం ఒక 2 ఇత్తనాలు వేస్తే అలా బీరబాదులు, గుమ్మడి బాదులు, అదే విధంగా కాకర ఇవన్నీ పాగుతాయి. కాబట్టి మన కంచెలకి ఎటువంటి జబ్బు లేనటువంటి అన్ని రకాల పండించుకుంటే ఒక ప్యాకెట్ వస్తున్నాం. ఈనాడు ఈ విదేశస్తుల యొక్క అంటే ఇతర దేశస్తుల యొక్క ఇతర ధర్మాల నుండి ఆచరించి అంటే దయచేసి ఏమనుకోకండి, వాళ్ళ యొక్క ప్రవర్తన మనం ఒకసారి మాట్లాడుకుంటున్నాం అంతే. ఇక్కడ జరిగినటువంటి వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. ఇతరుల యొక్క మన హిందూ ధర్మంలో ఇవేమి లేవు. ఇతర ధర్మాల నుండి వాళ్ళ యొక్క ఇప్పుడు మనం మహిళలు కూడా అటువంటి కొంచెం మహిళలు పురుషులు అందరూ కూడా మన భారతీయులు కూడా కొంచెం అలవాటు చేసుకున్నాం. వాళ్ళని చూసి ఎక్కడ లేని వ్యసనాలన్నీ అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చూడండి. మన ఈ జనవరి 1కి ముస్లింలు వాళ్ళ మసీదుల్లో పూజలు చేసుకుంటారు, క్రిస్టియన్లు వాళ్ళ చర్చిల్లో వాళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళు యేసుక్రీస్తు పూజ చేసుకుంటారు. మన హిందువులు మాత్రమే పీకల వరకు ఫుల్గా తాగి రోడ్ల మీద గెంతి మోటార్ సైకిల్ మీద వెళ్ళి 2 రోజులు తెల్లవారు సస్తాం. ఆ జనవరి 1 2వ తారీఖుని చూడండి, ఎక్కడ ఎంతమంది చర్చలు లిస్ట్ వస్తాయి పేపర్లో. మనకే తగ్గుతుంది, మనకి దరిద్రం. మందుకు చూసి వాళ్ళు మంచిగా నేర్చుకుని ఆ క్రిస్టియన్లు మసీదులో పూజలు చేసుకుంటారు, క్రిస్టియన్లు చర్చిలో పూజలు చేసుకుంటారు, ముస్లింలు మసీదులో పూజలు చేసుకుంటారు. ఆ జబ్బులు మనకి హిందువులు ఖండించారు, మనం వాళ్ళ వ్యసనాలు నేర్చాము, మనం తాగిస్తాస్తున్నాం.